3.5 కోట్లు ఇస్తాము, మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోండి మహాప్రభు. ప్రైవేట్ జెట్స్ వాళ్ళకు డబ్బుల్నోళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు. సెమాఫోర్ నివేదికల ప్రకారం దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంపన్నులు ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా ఇతర దేశాలకు వెళ్లేందుకు భారీగా ఖర్చు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మిసైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతీకార దాడులు చేస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ సైన్యం, మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాల టార్గెట్గా దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో విమానాశ్రయాలు మూతపడడంతో వేలాది మంది ప్రయాణికులు ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. దుబాయ్ అంతటా ఇరాన్ దాడులకు పాల్పడుతుంది. ఇప్పటికే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాలు ఇరాన్ దాడులకు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండిగో, ఆకాశ ఎయిర్, ఖతార్ ఎయిర్వేస్తో సహా అనేక విమానయాన సంస్థలు దుబాయ్, అబుదాబి వంటి ప్రాంతాలతో పాటు మధ్యప్రాచ్యంలోని అనేక విమానాశ్రయాలకు తమ విమానాలు రద్దు చేశాయి. విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో దుబాయ్, అబుదాబిలోని కొంతమంది విదేశీ సంపన్నులు, స్థానిక సంపన్నులు ఇరాన్ దాడులతో బిక్కుమంటున్నారు. ఆ ప్రాంతాల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వారు ప్రైవేట్ జెట్లలో అక్కడి నుంచి బయటపడేందుకు భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారము సుమారు 3,20,00,000 కోట్లు చెల్లిస్తున్నారట. సో దుబాయ్, అబుదాబిలలో నివసిస్తున్న స్థానికంగా ఉండే ధనవంతులు, విదేశీ సంపన్నులు ప్రైవేటు భద్రతా సంస్థల ద్వారా అక్కడి నుంచి త్వరగా బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు విదేశీయులు వేలాది మంది నిత్యం దుబాయ్, గల్ఫ్లోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తుంటారు. లగ్జరీ హోటల్స్, ఇతర సంపన్న ప్రదేశాల్లో ఉంటూ తమ కార్యకలాపాలలో నిమగ్నం అవుతుంటారు. అయితే తాజాగా ఇరాన్ దాడులతో వారంతా వణికిపోతున్నారు. ఈ క్రమంలో కొందరు సౌదీ అరేబియాకు 10 గంటలు ప్రయాణించడానికి లక్షలాది డాలర్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సౌదీ అరేబియాకు చేరుకుంటే అక్కడి నుంచి గల్ఫ్ దేశాల నుంచి బయటపడేందుకు విమాన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్లో విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ఇప్పటికీ కొంచెం కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన స్థానిక విదేశీ సంపన్నులు రియాద్ చేరుకొని అక్కడి నుంచి భయానక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని యుద్ధ వాతావరణం నుంచి బయటపడాలంటే సౌదీ అరేబియా మాత్రమే ఏకైక ఎంపికని ప్రైవేట్ జెట్ బ్రోకరేజ్ విమాన ప్రైవేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అమీర్ అంటున్నారు. సెమాఫోర్ నివేదికల ప్రకారం దుబాయ్, అబుదాబి, ఖతార్, బహ్రెయిన్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సంపన్నుల ప్రైవేట్ జెట్ విమానాలు, వాణిజ్య విమానాల ద్వారా తమ దేశాలకు వెళ్లేందుకు రియాద్ నగరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి లాంగ్ డ్రైవ్ చేసుకొని వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం 5 ప్రయాణికుల టెర్మినల్ను కలిగి ఉంది. ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు జరుగుతున్నాయి. అంతేకాక ప్రైవేట్ జెట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో సంపన్నులు విమానాశ్రయం చేరుకొని భారీగా ఖర్చు చేసి తమ దేశాలకు వెళ్తున్నారు.